12 టైమ్స్ వచ్చిన. గుడి కట్టక ముందుకు వచ్చిన, ఇప్పుడు కట్టిన గడి వచ్చిన 2 టైమ్స్. కట్టినాక ఎట్టుంది, కట్టక ముందు ఎట్లుంది? గుడి కట్టినాక డెవలప్మెంట్ అయితే ఉంది, కానీ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. స్నానం చేయడం ఒక దగ్గర, పోవడం ఒక దగ్గర. అప్పుడు ఏంటంటే ఒకసారి గుట్ట మీద ఎక్కేస్తే మొత్తం ఒక దగ్గర అయిపోతుండే. ఇంత జనాలు వస్తే మీద గుట్ట మీద ఇంత జనాలు వస్తే గుట్ట మీద పట్టకపోయి డెవలప్ అయిందని పబ్లిక్ పెరిగింది ఇప్పుడు. కానీ వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ మంచిగా వేసిన గుడికి. ఎందుకంటే మా తెలంగాణలో ఇప్పుడు ఇంత పెద్ద గుడి ఎక్కడ లేదు. చరిత్రలో కలిగిన గుడి ఇంత పబ్లిక్ అనేది ఏ తెలంగాణ గుడికి రాదు. ఇంతగానం ఈ గుడికి వచ్చినంత పబ్లిక్ ఏడ రాదు. చిన్న తిరుపతి అనుకోవచ్చు. ఎందుకంటే దీనంత పబ్లిక్ వేరే గుడి ఎక్కడ లేదు తెలంగాణలో. ఎక్కడ ఏ గుడిలో ఇంత లేదు. ఇన్ని బస్ ఫెసిలిటీలు ఏడలేవు. హైదరాబాద్ నుంచి కానీ, జేబీఎస్ నుంచి కానీ, జగదీరుట నుంచి బస్సులు ఉన్నాయి. ఇన్ని బస్సులు ఏ గుడికి లేవు. ఉంటే ఒక 4-5 బస్సులు ఉంటాయి అంతే. ఇప్పుడు కొమరెల్లి, వెమ్లవాడ, కొండగట్ట అట్లా. కానీ ఇంత అర్ధగంటకు ఒక బస్సు అనేది ఎక్కడ లేదు. కేసీఆర్ చేసిన కేసీఆర్ చేసిన అభివృద్ధి. చరిత్ర మాత్రం కేసీఆర్ నిలిచిపోతుంది. యారుట గుడి కట్టేయండు ఈ చరిత్రలో నిలిచిపోయే పేరు కేసీఆర్. ఎందుకంటే ఇప్పుడు చరిత్ర మొత్తం ఆయన నిలిచిపోయాడు. ఇప్పుడు ఆయన ఉన్నా లేకపోయినా రేపకాడ అరే ఎదురుట ఓల్ మార్చిర్రు అంటే ఇప్పుడు వీడియోలో కానీ దాంట్లో చూసామని తెలిసిపోతుంది. పాత గుట్ట ఎట్లుంది, కొత్త గుట్ట ఎట్లుంది, అరే అభివృద్ధి బాగా చేసిండు అని చెప్పి తెలిసిపోతుంది. వాస్తవంగా బాగా చేసిండు కేసీఆర్. ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ఇంత పూర్తి అభివృద్ధి చేస్తుంది అనుకుంటారు? ఇంతకన్నా ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అవకాశం ఇచ్చారు ప్రభుత్వం. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు మన కేసీఆర్. ఇప్పుడు ఏంటంటే ప్రభువులు మార్పు కోరుకుర్రు. ఒకళ్ళకే ఇస్తే ఎట్లా, ఒకళ్ళకి చేంజ్ చేసి చూద్దాం, ఇంకోళ్ళకి ఎంత చేస్తారని తెలుస్తుంది అని చెప్పి ప్రజలు మార్పు కోరుకుర్రు. చేస్తాడు రేవంత్ రెడ్డి కూడా పక్క చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా కింది స్థాయి నుంచి మీదికి వచ్చినోడే. ఆయన డెవలప్ చేస్తాడు. యాదగిరి డెవలప్ చేస్తాడు ఆయన కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేసుకుంది. కొంచెం సమయం ఇవ్వాలి మనం. యాదాద్రి మీద ఫోకస్ పెట్టక అక్కడ మహబూబ్ నగర్ సైడ్ జోగులాంబ, గద్వాలు ఫోకస్ పెడితే ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ ఉంది కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ ఉంది, కాకపోతే ఇక్కడ విజిట్ కాలే కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నిలగిడా కాలేదు. కొంచెం సమయం ఇవ్వాలి మనం. ఒక 6 నెలలు వేచి చూస్తే తెలుస్తుంది ఏదైనా సరే. రెండు పథకాలు చాలు చేసిండు. ఒక 6 నెలల సమయం ఇస్తే ఏం యాదాద్రిది కొనసాగిస్తే ఇట్లనే బాగుంటుంది అంటారా? యాదాద్రి ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అన్నదాన సత్రం ఎట్లా ఉంది కదా, ఇక కూర్చోబెట్టి తినేది ఇప్పుడు నడుస్తుంది కదా పని. అది ఇంకా 1000 మంది ఒకటేసారి కూర్చొని తినేట్లు చేసేటట్టు ఈ టైం అనేది చేంజ్ చేయాలి. భక్తులు ఎప్పుడు వచ్చినా 10 గంటల నుంచి ఒక 3 గంటల తినేటట్టు పెట్టాలి. ఈ లైన్ నిలబడి టోకన్ తీసుకెళ్ళి కాకుండా మా తిరుపతి ఎట్లా ఈ టైం నుంచి ఈ టైం ఎప్పుడైనా తినొచ్చు అన్నాం. అట్లా పెట్టాలి. టైం పెట్టాలంటారు అన్నదానం సత్రం. అన్నదానానికి ఒక 10 గంటల నుంచి అట్లా భక్తులు దర్శనం చేసుకుని రాగానే తినేసి పోయేటట్టు టైం పెట్టాలి. అన్ని బాగానే ఉన్నాయి, ఫెసిలిటీస్ అయితే ఏం టెన్షన్ లేదు. దర్శనం అది చక్కగా అయిందన్న, కానీ కొంచెం మెయింటెనెన్స్ ఇంకా మేనేజ్మెంట్ కొంచెం బాగా చూసుకుంటే బాగుండేది. గుడి ఎలా ఉంది? గుడి అయితే సూపర్ బ్రహ్మాండంగా ఉంది, ఫుల్ ఇంప్రెస్. కాకపోతే ఎంట్రన్స్ లోపలికి మెయిన్ ద్వారం మన రాతిగుడి లోపలికి ఎంట్రన్స్ ముందు మెయింటెనెన్స్ ఇంకా మేనేజ్మెంట్ చక్కగా ఉంటే బాగుండే. జనాలు బాగా ఎక్కువగా రావడం ఇలాంటి రోజుల్లో మాత్రం మనకి వెళ్ళడం కష్టం కదా. అందుకు మేనేజ్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ, లేదా ఎవరైనా ఎక్స్ట్రా స్టాఫ్ అక్కడ ఉంటే బాగుండే. ఉచిత బస్సు ప్రయాణం అనేది చక్కటి విధానం. ఇది ఎంతకాలం కొనసాగుతుంది చూడాలి. మరి ఇలాంటి రోజుల్లో అయితే బస్సులు అనేది సరిపోవన్నా. మన సిటీ బస్సులు కానీ, గవర్నమెంట్ బస్సులు కానీ తీసుకొస్తే బెటర్. ఇలాంటి బస్సులు అయితే మనకు సరిపో. ఇలాంటి రోజుల్లో కామన్ డేస్ ఓకే. ఏమేమి చూసారు యాదగిరి గుట్టలో? అంటే మనం చూసింది ఇంతకు ముందైతే నేను రాలేదు, ఫస్ట్ టైం రావడం. కానీ గుడి అనేది ఆ కట్టడం కానీ అదంతా చాలా కొత్తగా. ఇలాంటి రోజులు అంటే గుడి కట్టడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. బాగుంది అంతా. తెలంగాణ తిరుపతి అని చెప్పొచ్చు. ఇంకా కొంచెం అభివృద్ధి జరగాల్సి ఉంది, జరిగితే చెప్పొచ్చు. కేసీఆర్ ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా అభివృద్ధి. అది రాజకీయాలు ఇక్కడ మాట్లాడాలనుకోవట్లేదు, కానీ అది జరిగితే మాత్రం మంచిదే. ఇలాంటి పుణ్యక్షేత్రాలకి రాజకీయానికి సంబంధం లేకుండా ప్రభుత్వం ద్వారా తీసుకెళ్తే. కేసీఆర్ అప్పుడు మొత్తం ఆయనే దగ్గరుండి చూసుకున్నాడు కదా, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే దగ్గరుండి చూసుకుంటాడు అది రూట్. ఏమో అన్న, నాయకులు వాళ్ళే కదా, వాళ్ళు చూసుకొని ప్రభుత్వం పరంగా అయితే వాళ్ళు వచ్చి చూసుకుంటే ఇంకా మంచిది. మనలాంటి వాళ్ళని మాట్లాడుకోవడానికి బాగుంటుంది. బట్ వాళ్ళ మనసులో ఏముందో అది వాళ్ళు జరిపించాల్సింది. మా ఇంటి కులదేవం యాక్చువల్లీ. నెక్స్ట్ ప్రతిసారి వస్తుంటాం, ప్రతి ఇయర్ వస్తుంటాము. అభివృద్ధి కాకముందు కూడా వచ్చారా? లైక్ చిన్నప్పటి నుంచి ఫ్రమ్ పాస్ట్ 20 years నుంచి వచ్చేవాళ్ళం ఇక్కడ. అభివృద్ధి అయినాక ఎలా ఉంది? బాగుందండి, అప్పటికెప్పుడు చాలా బాగుంది. ఫ్రీ బస్సెస్ అవన్నీ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ కింద పెండింగ్ ఉంది కదా, కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం కంప్లీట్ అయిపోతుంది. దర్శనం చేసుకునేటప్పుడు ఎలా ఉంది? కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందండి. బాగానే ఇబ్బంది ఏం లేకుండా బాగానే ఉంది, క్రౌడ్ ఏం లేదు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా మంది పబ్లిక్ వచ్చారు. చూసినంతసేపు ఎలా అనిపించింది? కొంచెం పీస్ఫుల్గా ఉంది కొద్దిగా. గుట్ట మీద అన్ని ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అన్ని వేరు పాత కాలపు గుట్ట చెప్పండి అప్పుడు బాగుండే. బట్ ఇప్పుడు కేసీఆర్ కట్టించిన తర్వాత కొంచెం చూడడానికి లైక్ అంటే కొత్తగా ఇంకోటి ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ లోపల జనాలు కూడా ఎక్కువనే పెరిగారు. చాలా మంది పెరిగారు క్రౌడ్ అప్పటికప్పుడు చాలా మంది. తెలంగాణ తిరుపతి అనుకోవచ్చు. సెకండ్ అదే కదండి ఇప్పుడు. సెకండ్ అంటే ఇప్పుడు దాంతో తిరుపతి దాటితే సెకండ్ ఇదే కదా. కేసీఆర్ అభివృద్ధి అని అంటారు. కేసీఆర్ ఆబ్వియస్లీ. గవర్నమెంట్ ఇంత అభివృద్ధి చేస్తుందా? ఇది ఆబ్వియస్లీ అభివృద్ధి చేస్తుంది. కేసీఆర్ కన్నా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఇంకా అభివృద్ధి ఆల్మోస్ట్ ఆల్ యాదగిరి కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. బట్ ఇంకా చేస్తారు. ఇప్పుడే కదండి వచ్చింది కాంగ్రెస్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ వచ్చారు. లేకపోతే కాంగ్రెస్ కేసీఆర్ రావాలంటారు అభివృద్ధి కావాలంటే. కేసీఆర్ రావద్దని కోరుకునేది, ఆల్రెడీ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనే నడిపించుకుంటారు.